అందరికీ నమస్కారం. ఆన్లైన్లో ఓ డ్రెస్ చూస్తాం, భలే నచ్చేస్తుంది, ఆర్డర్ చేస్తాం. తీరా ఇంటికొచ్చాక వేసుకుంటే అస్సలు సెట్ అవ్వదు. లేదా సెలూన్కి వెళ్ళి ఓ కొత్త హెయిర్ కట్ చేయించుకుంటాం. అద్దంలో చూసుకున్నాక భలే నిరాశగా ఉంటుంది కదా. మనలో చాలా మందికి ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. సరిగ్గా ఈ స్టైల్ కన్ఫ్యూజన్కు, ఈ గెస్ వర్క్కు ఏఐ టెక్నాలజీ ఎలా చెక్ పెట్టబోతుందో ఈరోజు మనం చూద్దాం. ఎప్పుడైనా అనిపించిందా, ఏదో స్టైల్ ట్రై చేద్దామనుకున్నాక అయ్యో ఇది అస్సలు బాలేదే అని బాధపడిన సందర్భాలున్నాయా? ఓ డ్రెస్ కొన్నాక కానీ, ఓ కొత్త హెయిర్ కట్ చేయించుకున్నాక కానీ ఛా ఇది నాకు సూట్ అవ్వలేదు అనుకుని ఫీలైన రోజులుండే ఉంటాయి. ఇది చాలా కామన్ ఫీలింగ్. అవును, దీన్నే ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అంటారు కదా. ఆన్లైన్లో మోడల్ మీద చూసినప్పుడు ఆ డ్రెస్ అద్భుతంగా కనిపిస్తుంది. మనం వేసుకుంటేనేమో ఏదో తేడా కొడుతుంది. అలాగే మ్యాగజీన్లో చూసిన హెయిర్ కట్ మన ఫేస్కి ఎలా ఉంటుందో అస్సలు ఊహించలేం. సో మనం ఊహించుకునేదానికి నిజానికి మధ్య పెద్ద గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ సమస్య కేవలం స్టైల్ ఫెయిల్ అవ్వడం మాత్రమే కాదు, దాని పర్యవసానాలు చాలా ఉంటాయి. ముందుగా డబ్బులు వేస్ట్, ఆ తర్వాత ఆ డ్రెస్ని రిటర్న్ చేసే ప్రాసెస్, అదో పెద్ద తలనొప్పి. అన్నింటికన్నా మించి భలే నిరాశగా అనిపిస్తుంది. మన కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది. అయ్యో నాకేదీ సెట్ అవ్వదేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సరే, ఇన్ని సమస్యలున్నాయి కదా, మరి పరిష్కారమేంటి? వెల్, టెక్నాలజీ మనకు ఒక పవర్ఫుల్ సొల్యూషన్ ఇస్తోంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవును, ఏఐ ఇప్పుడు మన పర్సనల్ స్టైలిస్ట్గా మారి ఈ మొత్తం స్టైలింగ్ గేమ్నే మార్చేబోతోంది. అదెలాగో చూద్దాం. సో ఈ టెక్నాలజీని టెక్నికల్గా వర్చువల్ ట్రై-ఆన్ అంటారు, షార్ట్గా వీటీఓ. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, మనమొక డ్రెస్ కొనక ముందే లేదా ఒక హెయిర్ కట్ చేయించుకోకముందే అది మన మీద డిజిటల్గా ఎలా ఉంటుందో చూపించేస్తుంది. అద్భుతం కదా. ఓకే, ఇప్పుడు దీని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. మొదటగా బట్టల గురించి మాట్లాడుకుందాం. మన వర్చువల్ డ్రెస్సింగ్ రూమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. అంటే అసలు డ్రెస్ వేసుకోకుండానే అది మనకు నప్పుతుందో లేదో ముందే చూసేయొచ్చనమాట. మరి ఈ టెక్నాలజీ ఎక్కడ దొరుకుతుంది? Fashion.ai, యూక్యామ్ మేకప్ ఇలాంటి యాప్స్ అన్నీ మన కోసమే ఉన్నాయి. ఇవన్నీ మన స్మార్ట్ ఫోన్లోనే అందుబాటులో ఉంటాయి. సో పర్సనల్ స్టైలింగ్ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఇది వాడటం కూడా చాలా సింపుల్. జస్ట్ మూడే 3 స్టెప్స్. ఫస్ట్, మన ఫోటోని యాప్లో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్, మనం ట్రై చేయాలనుకుంటున్న డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతే, ఆ వెంటనే ఏఐ ఆ డ్రెస్తో మనం ఎలా ఉంటామో ఇట్టే జనరేట్ చేసి చూపించేస్తుంది. అయితే ఇక్కడున్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా? ఇది సింపుల్గా మన ఫోటో మీద డ్రెస్ ఫోటోని అతికించడం కాదు. ఏఐ చాలా స్మార్ట్. అది మన బాడీ షేప్ని, మన స్కిన్ టోన్ని అనలైజ్ చేస్తుంది. దానికి తగ్గట్టుగా ఆ డ్రెస్ ఫిట్టింగ్ ఎలా ఉంటుందో ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసి చాలా రియలిస్టిక్గా ఉండే ప్రివ్యూ ఇస్తుంది. అచ్చం మనం ఆ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగనమాట. సరే, బట్టల సంగతి ఓకే. మరి హెయిర్ కట్ సంగతేంటి? ఇది ఇంకా ముఖ్యమైనది. ఎందుకంటే డ్రెస్ నచ్చకపోతే తీసేయచ్చు, కానీ హెయిర్ కట్ నచ్చకపోతే చాలా రోజులు భరించాలి గదా. సో ఈ హెయిర్ కట్ యాంగ్జైటీ లేకుండా ఏఐ మనకు ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. దీనికోసం స్టైల్ మై హెయిర్ లాంటి యాప్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే మన ఫేస్ షేప్ను గుర్తించి దానికి ఏ హెయిర్ కట్ అయితే భలే సూట్ అవుతుందో సజెస్ట్ చేస్తాయి. సాధారణంగా హెయిర్ కట్ చేయించుకునే ముందు మనందరికీ ఉండే పెద్ద టెన్షన్ ఏంటి? అసలిది నాకు సెట్ అవుతుందా అనేదే కదా. ఉదాహరణకి చూడండి, ఏఐ మన ఫేస్ షేప్ని బట్టి ఎలాంటి సలహాలు ఇస్తుందంటే, ఒకవేళ రౌండ్ ఫేస్ ఉందనుకోండి, లాంగ్ లేయర్స్ బాగుంటాయని చెప్తుంది. అదే స్క్వేర్ ఫేస్ అయితే సాఫ్ట్ కర్ల్స్ లేదా వేవ్స్ బాగుంటాయని సజెస్ట్ చేస్తుంది. ఇక ఓవల్ ఫేస్ ఉన్నవాళ్లైతే లక్కీ అన్నమాట, వాళ్లకి ఆల్మోస్ట్ అన్ని స్టైల్స్ సూట్ అవుతాయని ఇది చెప్తుంది. ఇది ఎంత ఉపయోగపడుతుందో చెప్పడానికి ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి రీసెంట్గా షార్ట్ హెయిర్ కట్ చేయించుకుంది. కానీ తర్వాత తనకది అస్సలు నచ్చలేదు, చాలా ఫీలైంది. ఒకవేళ తను ఈ ఏఐ యాప్ వాడి ఉంటే కనీసం ఓ 5-6 స్టైల్స్ ముందే ట్రై చేసి తనకి ఏది బావుంటుందో చూసుకుని ఆ తప్పు జరగకుండా చూసుకునేది. ఇప్పటిదాకా మనం ఈ ఏఐ స్టైలిస్ట్ టూల్స్ ఎలా పనిచేస్తాయో చూసాం. మరి వీటి వల్ల అసలు లాభాలేంటి, దీని రియల్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడొకసారి చూద్దాం. అసలు మనం ఏఐ స్టైలిస్ట్ను ఎందుకు వాడాలి? సింపుల్. 1, టైం సేవ్ అవుతుంది. 2, డబ్బు ఆదా అవుతుంది. 3,
ఆ కన్ఫ్యూజన్, గెస్ వర్క్ అనేదే ఉండదు. ఛ! ఈ హెయిర్ కట్ బాలేదే అని బాధపడాల్సిన అవసరం రాదు. అన్నిటికన్నా ముఖ్యంగా మనం తీసుకునే స్టైల్ డెసిషన్ మీద మనకు పూర్తి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే, ఒకప్పుడు సెలబ్రిటీలకో, గొప్పవాళ్లకో మాత్రమే అందుబాటులో ఉండే పర్సనల్ స్టైలిస్ట్ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమాని మనందరి పాకెట్లో, మన ఫోన్లోనే ఉన్నారన్నమాట. సో నెక్స్ట్ టైం షాపింగ్ చేసేటప్పుడు గానీ, కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేయాలనుకున్నప్పుడు గానీ, ఆ గెస్ వర్క్కు ఫుల్ స్టాప్ పెట్టి ఏఐ సహాయంతో ఒక స్మార్ట్ నిర్ణయం తీసుకుంటే పోలా? ఒకసారి ఆలోచించండి. స్టైల్ సెలెక్షన్లో తప్పులు చేసే అవకాశం, కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితే లేకపోతే మన లైఫ్ ఎంత ఈజీ అయిపోతుందో కదా.